రైట్ రైట్ స్కూళ్ళకి మనకి సంబంధించి మనకి కృష్ణాంజనేయులు గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్, కృష్ణాంజనేయులు గారు రైట్, ఇద్దరు చెప్పింది విన్నారు ముఖ్యంగా. అయితే ఇప్పుడు గతంలో అంటే ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు, మన్యం దొర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా గురించి ఆలోచన చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత వాసులు కావచ్చు, యువత కావచ్చు, ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి మా ప్రభుత్వంలో కూడా సంక్షేమం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా చిన్నపిరెడ్డి లాంటి వారు చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటంటే ఈరోజు గిరిజన ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, వాళ్ళ కోసం మనం నిధులు తీసుకురావాలి, రోడ్లు వేయాలంటూ కూడా ఫోకస్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఓవరాల్ గా మీ కామెంట్ ఏంటి కృష్ణాంజనేయులు గారు? చందు గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి కూడా నమస్కారం. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా కాదు, ఎక్కడైతే ఏజెన్సీలు గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనులు, ఆదివాసీలు, వీళ్ళు కనీసమైనటువంటి జీవించేటువంటి హక్కు కూడా, అంటే వాళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు, అదేవిధంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడేటువంటి పిల్లలు, అలాంటి మహిళలు, అత్యధికంగా ఈ విధంగా కనీసం 3 పూట్ల తిండి దొరకనటువంటి వాళ్ళల్లో అత్యధిక మంది గిరిజనులే. అవును, ఇది తిండి లేదు వాళ్ళకి పూర్తి స్థాయిలో, అదేవిధంగా వైద్యం అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా విద్య, ఉపాధి అవకాశాల కల్పన విషయంలో కూడా తీవ్రమైనటువంటి వివక్ష గురి అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే గిరిజనులు. దీంట్లో ఎటువంటి సందేహం ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేకపోతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవ ఖచ్చితంగా అభినందనీయమైనటువంటి అంశం. ఎవరో కూడా డోలీల్లో ఈ విధంగా ఒక వైద్యం కోసం కానీ, ఇతర అవసరాల రీత్యా కానీ ఎవరు కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ వెళ్ళటానికి వీల్లేదు. రోడ్లు, రహదారి సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకు విద్య అందాలి, వైద్యం అందాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేటువంటిది మంచి ప్రయత్నం, ఎవరైనా అభినందించవచ్చు. చిన్నపరెడ్డి గారు కూడా అభినందించవచ్చు, తప్పేం లేదు. ఎందుకు అని అంటే చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని ఏమి శాంతి ప్రసాద్ గారు ఏమి అనలేదు కదా, దాని మీద ఆయన ఏమి విమర్శలు చేయలేదు, ఆ చర్చ లేదు కదా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చిన్నపరెడ్డి గారు అభినందిస్తే తప్పేం కాదు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏం జరిగినాయి ఏంటి అనేటువంటిది కూడా చిన్నపరెడ్డి గారు చెప్పారు. దాంట్లో కూడా అదిగా మనం కూడా కాదనలేనటువంటి వాస్తవం. ఈ రోజున ఈ 6 నెలల కాలం, గత 5 సంవత్సరాలకి ఈ 6 నెలల కాలానికి మనం డిఫరెన్స్ ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా కంపారిజన్ అనేది ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వాల మధ్య కంపారిజన్ అనేది ఉంటుంది. మీరు గ్రామ పంచాయతీలు కానివ్వండి, లేదా మున్సిపాలిటీలకు సంబంధించి కానివ్వండి, వీటికన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు వచ్చేటువంటి సమయం. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు వాళ్ళు బటన్ నొక్కటము, వాళ్ళు డబ్బులు ఇవ్వటం, వ్యవహారం ఏమీ జరిగింది కాదనటం లేదు. ఇక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి ఆయా స్థానిక సంస్థలకు వాళ్ళు హక్కుగా వాళ్ళు ఖర్చు చేసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకొని వాళ్ళు వాడుకున్నటువంటి సందర్భాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనం 5 ఏళ్ళు చర్చలు కూడా జరిపాం. కనీసము గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేసేటువంటి పరిస్థితులు లేవు. అదే విధంగా చిన్న వీధి లైట్ వేసుకోవాలన్నా సరే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నిధులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను కూడా వీళ్ళే ప్రభుత్వమే తీసుకున్నటువంటి సందర్భాలు. చాలా సందర్భాల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి పంచాయతీ సర్పంచులు కూడా కొంతమంది వాళ్ళ చెప్పులతో కొట్టుకొని నిరసనలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. వాళ్ళే చెప్పుకున్నారు కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు. అసలు అప్పుడు ఎలక్షన్ సంబంధించినటువంటి తీరు వ్యవహారం ఏంటంటే మొత్తం 80% మేము 85% మేమే గెలిచామని చెప్తున్నాం. అలాంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికల సమయం వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి విధంగా వాళ్ళ పాలన స్థానిక సంస్థల విషయంలో జరిగినటువంటి పని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వైపు నుంచి డిప్యూటీ సీఎం గా, అదే విధంగా పంచాయతీరాజు వ్యవస్థ, పంచాయతీరాజు డిపార్ట్మెంట్ ఆ శాఖని పవన్ కళ్యాణ్ చూడటం వల్ల కానివ్వండి, అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఆయా గ్రామ పంచాయతీలు ఖర్చు చేయాలనేటువంటి దాని మీద నాకు తెలిసి ఈ ప్రభుత్వము డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మొట్టమొదటిగా పల్లె పండుగ అని ఇదే అంశాన్ని తీసుకున్నదండి. ఇది కేవలము
ఏజెన్సీ ఏరియా లేదా గిరిజన ప్రాంతాలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీలు, అదే విధంగా అంతర్గతంగా ఉన్నటువంటి లింక్ రోడ్లు, వీటికి సంబంధించి మొత్తం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్నే ప్రథమమైనటువంటి అంశం కింద తీసుకున్నాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చేసి వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు అన్ని కూడా ఈ 3 నెలల్లో వీటి నిర్మాణం చేపట్టి ఇప్పుడు వాటి ఇనాగరేషన్స్ అన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఇది మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా రవాణా వ్యవస్థ, రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదన్నీ మిగతా ప్రాంతాల్లో ఆల్రెడీ రోడ్లు వేయటం ఇవన్నీ ఉంటుంది. కానీ ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, మిగతా చోట్ల వేసేటువంటి రోడ్లకు అయ్యే ఖర్చు కన్నా కూడా ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో కూడా 1 కిలోమీటర్కి ₹1,00,00,000 అయింది అనేటువంటి దాని మీద ఏంటి అని అంటే, అటవీ ప్రాంతాలు, అదే విధంగా కొండలు గుట్టలు ఉండేటువంటి ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో రోడ్లు వేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఖర్చుతో కూడుకున్నటువంటి పని. రైట్. రెండవ అంశం ఏంటి అని అంటే, జనసాంద్రత చాలా తక్కువ అండి. ఆ కొండలు గుట్టలు ఏదో 20-30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత చిన్న 10 గుడిసెలు ఉంటాయి అక్కడ. ఆ 10 గుడిసెల కోసము 20-30 కిలోమీటర్ల రోడ్డు వేయాలి. గతం లేదంటే ఆ 10 గుడిసెల గురించి ఎందుకు, ఆ 10 గుడిసెల్లో ఉండేటువంటి ఒక 40 మందో 50 మందో ఆ ఓట్లే కదా, వాళ్ళ నిర్లక్ష్యం ఉండటం వల్ల ఈ విధమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు రోడ్లు, రవాణా, విద్య, వైద్యము ఎన్నిటికీ కూడా ఇబ్బంది గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల గతంలో కొంత వివక్ష గురైనటువంటి పరిస్థితి. అంటే పర్యాటకంగా ఎందుకు ఆలోచన చేయలేకపోయారు అంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు చాలా జలపాతాలు ఉన్నాయి, ఇక్కడ అంతా కూడా డెవలప్ చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది, ఆ వేలో ఎందుకు ఆలోచించలేదంటారు? అసలు ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు తీర్చాలి ముందు ఫస్ట్, తర్వాత విద్యా వైద్యం వీటన్నిటితో పాటు గవర్నమెంట్ అలా కూడా ఆలోచన చేయాల్సింది కదా. చంద్రు గారు, అరకు కాఫీ అనేటువంటిది భారత ప్రధానమంత్రి దాన్ని మెచ్చుకున్నటువంటి సందర్భం ప్రపంచ దేశాల్లో ఈ రోజున అరకు కాఫీకి డిమాండ్ ఉందండి. మార్కెట్ ఇప్పుడు ఇదిగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీ లంబసింగి అక్కడ టూరిస్టులు వెళ్తారు, ఇవన్నీ బానే ఉంటుందండి. కానీ అక్కడ ఉండేటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజల యొక్క కనీసమైనటువంటి అవసరాలు, తిండి, వాళ్ళకి బట్ట, విద్య, వైద్యము, వాళ్ళకి కనీసమైన ఉపాధి అవకాశాలు, వీటి వల్ల రవాణా సౌకర్యం, వాళ్ళు ఇంకొక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి అటవీ సంబంధించినటువంటి కొన్ని రకాల వస్తువులు, వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన ఉపాధి ఏమిటి, అటవీ ప్రాంతాల్లో దొరికేసినటువంటి కొన్ని వస్తువులు అవి వాళ్ళు అమూల్యమైన ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి సంతల్లో అమ్ముకోవాలన్నా సరే వాళ్ళ జీవనం ఇదే ప్రధానమైనటువంటిది. దానికి రోడ్ల వ్యవస్థ ఉండాలి. గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేశాయి కాబట్టి ఇబ్బందులు గురయ్యారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల గానేమో, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ఇక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇవన్నీ నేపథ్యంలో తీసుకొస్తున్నటువంటి ఈ చర్యలో రోడ్డు మార్గాలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే గిరిజనులకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉద్దానానికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి కిడ్నీ బాధితులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఆసుపత్రి నిర్మాణము, వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మంచి జరిగేటువంటి సందర్భంలో మంచి చేసినటువంటి పాలకుల విషయంలో ఖచ్చితంగా మనం అభినందించవచ్చు. ఒకవేళ సరిగ్గా జరగనటువంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం అమలు జరగకపోతే ఖచ్చితంగా విమర్శించాల్సిన. చిన్నప్రెడ్డి గారిని అడుగుదాం అదే విషయం. చిన్నప్రెడ్డి గారిని అడుగుదాం. చిన్నప్రెడ్డి గారు మీరేమంటారు? మంచి